హాయ్ ఫ్రెండ్స్, 100% మీరు మాట్లాడతారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం సో దట్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. షేర్ చేసుకోవడం వలన ఎంతోమంది ఇంగ్లీష్ రాని వారికి నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని పరిచయం చేసిన వారు అవుతారు. మీరు కనుక మన నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ అంటే అందువలన అని అర్థం. సో దట్ను ఏ సందర్భంలో ఉపయోగిస్తాము అంటే మనం మాట్లాడే మాటల సందర్భాలలో అందుకోసం లేదా ఆ ఉద్దేశంతో అని చెప్పే సందర్భంలో మనం సో దట్ను ఉపయోగిస్తాము. హీఈస్ వర్కింగ్ హార్డ్ సో దట్ హీ క్యాన్ గెట్ ఏ ర్యాంక్. అతడు ర్యాంకు సాధించడకు కష్టపడుతున్నాడు. హీ వాక్డ్ పాస్ట్ సో దట్ హీ మైట్ నాట్ మిస్ ద బాస్. అతడు బస్సు తప్పిపోకుండా ఉండుటకు అతడు వేగంగా నడిచాడు. షీ లాక్డ్ ద రూమ్ సో దట్ నో వన్ కుడ్ ఎంటర్ ఇట్. గదిలోకి ఎవరూ ప్రవేశించకుండా ఆమె గదికి తాళం వేసింది. హీ పుట్ ద మనీ ఇన్ ద బ్యాంక్ సో దట్ ఇట్ మైట్ బి సేఫ్. డబ్బు జాగ్రత్తగా ఉండుటకు అతడు బ్యాంకులో పదిలపరిచాడు. సో దట్ అంటే అందువలన అని అర్థం. సో దట్ను ఏ సందర్భంలో ఉపయోగిస్తాము అంటే మనం మాట్లాడే మాటల సందర్భాలలో అందుకోసం లేదా ఆ ఉద్దేశంతో అని చెప్పే సందర్భంలో మనం సో దట్ను ఉపయోగిస్తాము. హీఈస్ వర్కింగ్ హార్డ్ సో దట్ హీ క్యాన్ గెట్ ఏ ర్యాంక్. అతడు ర్యాంకు సాధించడకు కష్టపడుతున్నాడు. హీ వాక్డ్ పాస్ట్ సో దట్ హీ మైట్ నాట్ మిస్ ద బాస్. అతడు బస్సు తప్పిపోకుండా ఉండుటకు అతడు వేగంగా నడిచాడు. షీ లాక్డ్ ద రూమ్ సో దట్ నో వన్ కుడ్ ఎంటర్ ఇట్. గదిలోకి ఎవరూ ప్రవేశించకుండా ఆమె గదికి తాళం వేసింది. హీ పుట్ ద మనీ ఇన్ ద బ్యాంక్ సో దట్ ఇట్ మైట్ బి సేఫ్. డబ్బు జాగ్రత్తగా ఉండుటకు అతడు బ్యాంకులో పదిలపరిచాడు.